ప్రతి మనిషికి ఓ బిత్తర్ ఫ్రెండ్ ఉంటాడు. 2, 3 సూసైడ్ అటెంప్ట్‌లు చేసుంటాడు. పిల్ల హాయ్ అనగానే ఇన్‌స్టాలో రొమాంటిక్ స్టోరీలు పెడతాడు. ఆ పిల్ల ఇంకొంతో ఫోటో దిగితే బ్రేకప్ స్టోరీలు పెడతాడు. మరో ప్రపంచంలో బతుకుతుంటారు ఎదవలు. నాకు గూడా ఓ ఫ్రెండ్ ఉన్నాడు అట్లా వాడు. నిన్న రాత్రి పండుకునే ముందర వాయిస్ మెసేజ్ పెట్టినాడు. "రేయ్! నాకు ఈ ప్రపంచానికి చెల్లుబాటు అయిపోయిందిరా. నెక్స్ట్ జన్మలో కలుద్దాం" అన్నాడు. నా ఫ్లాట్‌మేటే వాడు. ఇంగ రెంట్ కూడా కట్టకుండా చెల్లుబాటు అయింది అంటున్నాడేందని డోర్ ఓపెన్ చేసి చూసినా. బ్లేడ్ కోసం ఎతుకుతాన్నాడు. "ఏమైందిరా ఈసారి" అంటే మామ థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందిరా, ఆ పక్క కొట్టుకుంటున్నారు ఇరాను అమెరికా అన్నాడు. కూర్చోబెట్టి చెప్పిన, మామ యుద్ధాలు చేసే ఓపిక ఏ దేశానికి లేదురా. బలం ఉన్నోడు కావాల్సింది దౌర్జన్యంగా లాక్కుంటాడు, లేనోడు దాపెట్టుకునే ట్రై చేస్తాడు. మన వరకు రాకపోతే సాలరా అనుకోవాలా, చల్లగా ఏసీ వేసుకొని పండుకోవాలా అంతే అన్న. బలమున్నోడు ఏం చేసినా న్యాయమేనా మామ అన్నాడు. న్యాయము నీతి గురించి మాట్లాడే రోజులు కాదురా మామ ఇది. రేపిస్టులకు బెయిల్ ఇస్తుందే కానీ మన కోర్టు సైంటిస్టులకు ఇస్తుందా? ఇట్లా అని పట్టించుకోకూడదురా. నీకు మూడు బాగాలేకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, చల్లగా ఏసీ వేసుకొని పడుకో అంటే ఏం జరిగినా కళ్ళు మూసుకొని సుఖాన్ని కోరుకోమంటావా? అది చీటింగ్ కదరా అన్నాడు. తలపతే చీట్ చేసినాడంట, మనమేంత. అయినా నువ్వు ఇట్లా మాటినవురా, నాకు తెలుసు. మ్యాచ్ నోస్ దాపో తాగి T20 చూసి పడిపోదామంటే పొద్దున్న లేచిన తర్వాత గుర్తొచ్చా ఆయనకి మళ్ళీ మోటివేషన్ ఇవ్వాలరా అనుకొని ఇన్స్టా ఓపెన్ చేస్తే దాంట్లో ఆయా షేర్ స్టోరీ పెట్టినాడు. యాదవ్ పాటలే నెల రోజులు సెట్ అనుకుంటే.